మనం ఎంతవరకు చూస్తున్నామంటే మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు చూసుకున్నాం కదా. ఇందులో ఇశ్రాయేలు కాదేషు బర్నేలో నిలవబడి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడిస్తానన్న మంచి దేశాన్ని నిరాకరిస్తున్నారు. దేనికి? మనుషులకు భయపడి. నోవహు కాలంలో నెఫీలీలు ఉన్నారు. నెఫీలీలు అంటే బలాత్కారులు, రౌడీలు. సినిమాలో రౌడీలు ఎలాగుంటారు? నాలాగా బక్కగా ఉంటారా? రౌడీలకి శరీరం మీద బట్టలు ఉండవు, ఒక చిన్న బనీన్ ఉంటుంది. ఎందుకని? కండలు కనపడాలి కదా, కండలు కనపడాలి. కర్బూజకాయలు ఉంటాయి కదా, అలా ఉంటాయి కండలు, ఇలా వడదిరిగి ఉంటాయి, ఇలా ఉంటారు కదా. ఎందుకు అంటే ఏదో పొలం పనో వ్యాపారమో ఏదో చేతి పని చేసి బ్రతకాలి అంటే కర్బూజాకాయలు ఉన్నట్టుగా కండలు అక్కర్లే, నాలాగుంటే సరిపోతుంది. లేదు, మనుషులను కొట్టి బెదిరించి భయపెట్టి పక్కన వాళ్ళ మీద ఆధారపడి బ్రతకాలి అంటే దౌర్జన్యం చేసి వాళ్ళకేం కావాలి? పెద్ద పెద్ద కండలు ఉండాలి కదా, అంతే కదా. పొలాన్ని సాగు చేసి ఏ జామ చెట్టో మామిడి చెట్టు పండించుకోవాలంటే మామూలుగా ఉంటే సరిపోతుంది. కానీ గంధపు చెక్కలు మోయాలనుకో పెద్ద పెద్ద కండలు ఉండాలి కదా. నోవహు కాలంలో నెఫీలీలు ఉన్నారు, బలాత్కారులు. తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు. వివాహం ఉన్న దగ్గర వ్యభిచారం అని ఉంది. అంటే బలాత్కారం. కిడ్నాపులు చేసేవాళ్ళు ఎలాగ ఉంటారు? బలాత్కారం చేసేవాళ్ళు బలంగానే ఉంటారు కదా. బలాత్కారం అంటే బలంగా ఉంటారు. మరి నోవహు కాలంలో నెఫీలీలు ఉంటే నోవహు భయపడ్డా? నోవహు భయపడలే. ఎందుకు భయపడలే? నోవహును చూసి వాళ్ళు భయపడాలి. కారణం ఏంటి? నోవహుకి దేవుడు ఉన్నాడు. బలాత్కారులు అంటే మనుషులకు భయమేమో కానీ దేవుడికి భయమా? మన జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటిదే కదా అంటాడు భక్తుడు యాకోబు. మన జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి నీటి ఆవిరి. మొన్న న్యూస్ ఒకటి వచ్చింది. ఉత్తర భారతదేశంలో పై రాష్ట్రంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయాడు. చనిపోతే జిమ్కి వెళ్తారు, చూసారా? జిమ్కి వెళ్ళి కండలు పెంచుతూ ఉంటారు. వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఎందుకబ్బా అంటే మన భారతదేశంలోనే అన్ని బైసెప్స్, అంత పెద్ద బైసెప్స్ ఎవరికి లేవంట, ఆయనకు మాత్రమే ఉన్నాయి. ఈ కండ ఉంది కదా, ఇంత ఉంటుంది ఆయనకి, ఇలా ఉంటాడు ఆయన. అలా కండలు పెంచాలి అనుకునే వాళ్ళందరికీ ఆయన ఒక రోల్ మోడల్. అలా కావాలి నా చేతులు అని. జిమ్లో వర్కౌట్ చేస్తున్నాడు, అలాగే కొప్పు కూలిపోయాడు. అంటే ఆయన కూడా చచ్చిపోతాడా? జిమ్లో వర్కౌట్ చేస్తున్నాడు, ఇంకా కండలు పెంచుతున్నాడు, ఆరోగ్యవంతుడు, అలాగే కొప్పు కూలిపోయాడు. ఏమంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. ఎంత బలవంతుడైనా ఎంతలో కనబడి అంతలో మాయమై పోవాల్సిందే, అంతే. ఆ మాయమైపోయే లోపు ఎగిరెగిరి పడుతూ ఉంటాం, అంతే. ఇదిగో చూడు, దేవుడు కూడా నిన్ను కాపాడలేను నా చేతిలో నుంచి అంటావా? దేవుడు కూడా కాపాడలేడంటే ఈ చేతిలో నుంచి. అంటే వీళ్ళని తెచ్చటం వీడు దేవుడిని తక్కువ చేస్తున్నాడు. దేవుడు వచ్చి కూడా కాపాడలేడంట. అంటే దేవుడి కంటే గొప్పవాడైతేనే కదా దేవుడు కూడా కాపాడలేకపోయేది. పెద్ద పెద్ద డైలాగులు చెప్తాం. ఇశ్రాయేలీలు కాదేషు బర్నేలో వాగ్దాన దేశంలో ఉన్నటువంటి అనాకు వంశస్థులకి, నెఫీలీలకు భయపడ్డారు, వారి ప్రాకారాలకు భయపడ్డారు అని చెప్పడం ద్వారా దేవుణ్ణి నెఫీలీల కంటే తక్కువ అన్నిగా చేశారు. దేవుణ్ణి, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుణ్ణి వారి ప్రాకారాలు గెలవలేడా? ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు వారి ప్రాకారాలను పడగొట్టడా?
అంతెందుకు, యెహోషువ గ్రంథంలో యెరికో ఆ పట్టణం చుట్టూ ఇశ్రాయేలు వస్తారు. దేవుడు ఏమన్నాడు? ఆ యెరికో గోడలను కోల్చండి అని అన్నాడా? లేకపోతే ఏం మాట్లాడకండి, అలా యెరికో గోడల చుట్టూ తిరగండి, అంతే, నేను చెప్పినట్టు తిరగండి. అలా తిరిగారు, దేవుని స్తుతించారు, గోడలు కూలిపోయాయి. అంత బలహీనమైన గోడలు, దేవుని స్తుతించారు, గోడ కూలిపోయింది. ఇశ్రాయేలీలు ఎంతటి కఠిన హృదయంతో ఉన్నారు అంటే, మనుషులను చూసి భయపడి దేవుణ్ణి తక్కువ వాడినిగా చేస్తున్నారు. నేను మనుషులకు భయపడ్డాను అనుకో, నా దేవుణ్ణి నేను శంకిస్తున్నానని అర్థం. మనం ఒక్కరమే వెళ్ళాలనుకో ఎక్కడికైనా భయం అనిపిస్తుంది. ఇటువైపు నలుగురు అటువైపు నలుగురు ఉన్నారనుకో, కండలు వడదరిగినటువంటి వ్యక్తులు ఉన్నారనుకో, భయం అనిపిస్తుందా? భయం అనిపించదు కదా. బాడీ గార్డ్స్ అంటారు వాళ్ళని. భయం అనిపించదు కదా. మరి కండలు వడదరిగినటువంటి వీళ్ళు ఉంటేనే భయం లేకపోతే, మరి దేవుడు ఉంటే మనం వెనకాల ఆ దేవుడు ఉన్నాడన్న స్పృహ ఉండాలి కదా మనకు. అసలు ఆ స్పృహ ఉంటే, దేవుడు నాతో పాటు ఉన్నాడని ఉంటే, అప్పుడు మనం ఎదురుగా ఉన్న పరిస్థితులకు భయపడం. కాదేశు బర్నేలో కేకలు పెట్టి ఏడుస్తున్నారు, దేవుడు స్పందించలే, మౌనంగా ఉన్నాడు. మోషే ఆవరణలో సాగిలు పడ్డారు, వాళ్ళైనా సరే తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడు స్పందించలే, మౌనంగా ఉన్నాడు. కాలేబు యెహోషువలు వస్త్రాలు చింపుకొని ప్రాధేయపడుతున్నారు, ఆయన దేవుడు మౌనంగానే ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారులే అని మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే రాళ్ళు తీసుకున్నారో కొడదామని, అంటే వీళ్ళు ప్రాధేయపడాల్సిందంతా ప్రాధేయపడ్డారు. వీళ్ళు నిశ్చయించుకున్నారు, వీళ్ళు వద్దు, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం, వినేదే లేదు, మేము ఐగుప్తుకు వెళ్ళాల్సిందే అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో, రాళ్ళు తీసుకున్నారో, అప్పుడు దేవుడు స్పందించాడు. మొదట మనకిస్తాడు అవకాశాన్ని, తప్పు జరుగుతుంది చెప్పు అని. మనం చెప్పాలి. ఎంతమంది మనకు ఎదురు తిరిగినా, ఎంతమంది రాళ్ళు తీసుకున్నా, ఎంతమంది కత్తులు తీసుకున్నా మనం చెప్పాలి. ఎందుకంటే మన బాధ్యత అది. కాలేబు యెహోషువలు వాగ్దాన దేశాన్ని చూశారు కాబట్టి, ఆ ద్రాక్ష గెలను తీసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పాలి, వాళ్ళ బాధ్యత. నేను బైబిల్ చదువుతున్నా కాబట్టి, నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్పాలి, నా బాధ్యత. ఎవడు ప్రశంసిస్తాడు, ఎవడు విమర్శిస్తాడు, మనకు విషయమే కాదది. మనకు తెలిసిన లేఖనాలు ఏం చెప్తారో మనకు తెలుసు. కాలేబు యెహోషువలు చెప్పారు, మోషే అహరోను సాగిలు పడ్డారు. విన్నారా? రాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు దేవుడు స్పందిస్తున్నాడు. మొదటి అవకాశాన్ని మనకిస్తాడు, చెప్పు అని మనం చెప్పాలి. వాళ్ళు ఓవరాక్షన్ చేసి రాళ్ళు తీసుకున్నారనుకో, ఆయన స్పందిస్తాడు. చూడండి, 9వ వచనం చదువుదాం, బాగా అర్థమవుతుంది. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని రే, ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా రాళ్ళు ఎత్తుకున్నారు. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ కనబడెను. వెంటనే ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ కనిపించింది. మెరుపులు మెరుస్తున్నట్టుగా ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ కనిపించింది. దేవుడు స్పందించాడు. రాళ్ళు తీసుకున్నారు, దేవుడు స్పందించాడు. చూడండి 11వ వచనం. ఎప్పుడైతే దేవుని మహిమ కనిపించిందో అందరూ గప్చుప్, ఎవరు మాట్లాడటంలే, ఇక ఆయన మాట్లాడతాడు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకముందురు? నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, వెంటనే మోషేని పిలిచాడు. మోషే ఇలా రా. ప్రత్యక్ష గుడారానికి మోషే వెళ్ళాడు. అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదురు? ఎంతకాలం నన్ను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు? ఎంతకాలం అంటే చూడండి 22వ వచనం చూడండి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించరే.
ఎన్నిసార్లు అంట? 10 సార్లు. ఐగుప్తు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నిసార్లు అంటే 10 సార్లు ఇదే గొడవ. అద్భుతం చేసినప్పుడు ఆహా ఓహో అంటారు, కొంచెం తేడా వస్తే ఏం దేవుడు అంటే అంటారు. మనం చెప్తూ ఉంటే ఆకు పచ్చగా ఉంటే పెళ్ళిని కోరతారంట, ఆకు వాడితే సావును కోరతారంట. దాని అర్థం ఏంటి అంటే, ఇంటికి పిలిచి భోజనం పెట్టారనుకో, వాళ్ళ ఇంట్లో పెళ్లి కావాలని కోరుకుంటాం, వాళ్ళని దీవిస్తాం. మనతో ఏదైనా విరోధం పెట్టుకున్నారనుకో, వాళ్ళు చావాలంతే. అటు పెళ్ళి లేకపోతే ఇటు పీనుగా, అంతే. రెండే మాటలు. మనల్ని పొగుడుతూ ఉంటే పెళ్ళి, ఏదైనా తేడా వస్తే పోవాలాడు, అంతే, నాశనం కావాలా, నన్నే అంటాడా? ఆకు పచ్చగా ఉంటే పెళ్ళి, ఆకు వాడితే సావు. ఇదే వ్యవహారం అయిపోయింది. ఎన్నాళ్ళ వరకు నన్ను వాళ్ళు అలక్ష్యం చేస్తారు మోషే? ఇప్పటికి 10 సార్లు. మీకు ఒక కథ చెప్తాను, బహుశా మీరు కూడా పుస్తకాల్లో చదివి ఉంటారు. నాన్న కొడుకు ఇద్దరు అడవిలో వెళ్తున్నారంట. నాన్న ముందు వెళ్తున్నాడు, కొడుకు వెనకాల వస్తున్నాడు. కొడుక్కి ఒక వింత కోరిక వచ్చింది. ఏంటి ఆ కోరిక? నాన్న పులి వచ్చేసింది అన్నాడు. వెంటనే నాన్న, అయ్యో పులి వచ్చిందా, నా కొడుకుని తినేస్తూనే వెంటనే వెనుదిరిగి చూస్తే పులి లేదు. ఉత్తినే చెప్పా అని గేలు చేశాడంట. నోరు మూసుకు అలా చేయకూడదని మరలా ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ కాసేపటికి నాన్న పులి అన్నాడు. వెంటనే అమ్మో పులి వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తాను. నాన్న చూస్తే పులి లేదు. అన్నాడు. మళ్ళీ కాసేపు ప్రయాణం సాగిన తర్వాత నాన్న పులి అన్నాడు. నోరు మూసుకొని రా అని వెళ్తున్నాను నాన్న, అంతే. ఈసారి పులి నిజంగానే వచ్చింది. ముందు 2 సార్లు మర్యాదగా ఉండుంటే, 3వసారి పులి వచ్చినప్పుడు నాన్న స్పందించి దాన్ని అదిలించేవాడు కదా. ముందు 2 సార్లు గేలి చేశా, 3వసారి ఈ 10 మారులు నన్ను పరిశోధించారు. అంటే ఈ కథలో నాన్నకంటే చాలా శ్రేష్ఠుడైన 10 సార్లు పరిశోధించినా సరే 10వసారి కూడా వెనుదిరిగి చూస్తున్నాడు, అమ్మో పులి వచ్చిందా అని. ఈ కథలో తండ్రిని 3వసారి చూడలే. కథలో తండ్రి అంటే మన ఊహ 2 సార్లకి అయిపోయింది. 2 సార్లకే మనం 3వసారి స్పందించాం. మాటికి ఇలాగే మాట్లాడుతుంటే వదిలిపెట్టేస్తాం మనం కదా. మనం రాసిన కథలో తండ్రి 2 సార్లు చూడగలిగాడు, 3వసారి నోరు మూసుకొని రా అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ 10 సార్లు నన్ను పరిశోధించారు. 10 సార్లు పరిశోధించిన 10వసారి మరలా ఆయన వెనక్కు చూస్తున్నాడు. అంటే ఇలాంటి తండ్రిని మనం కథలో కూడా రాసుకోలే. మనకు అందడినా అంతెందుకు, మన కూతురో కొడుకో మన మాట వినకుండా ఏదైనా చేశారనుకో, పల్లెల్లో బాగా అలవాటు మనకి. మన కొడుకు కానీ కూతురు కానీ ఏదైనా చేశారనుకో, వెంటనే తల్లులు ఉంటారు, ఏం చేస్తారు, వీధిలోకి వచ్చి ఇలా దుమ్మి ఇలా పోస్తారు కదా, చచ్చిపోయావు పో. ఏం చేస్తారు, వీధిలోకి వచ్చి గబగబా నీళ్ళు గుమ్మరించుకుంటారు. ఏంటంటే దాని అర్థం, స్నానం చేసేసాడు, చచ్చిపోయారు, నీకు పెండం పెట్టేశారు, చచ్చిపోయావు. మురుగుడ్డు, ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటారంట. అరే మనుషులు గుడ్డు పెట్టరు. అంటే మన నైజం ఏంటంటే, మన మాట వినకపోతే పిండం పెట్టేస్తాం, నీళ్లు పోసుకుంటాం, దుమ్మెత్తి పోస్తాం, గుడ్డు మురిగిపోయింది అంటాం. పల్లెల్లో చూస్తూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్తలో ఒక తండ్రిని పరిచయం చేశాడు. ఎందుకని? యేసుప్రభు దగ్గరికి సుంకరులు, పాపులు, త్రాగుడుబోతులు, వేశ్యలు, అబద్ధీకులు, మోసగాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు యేసుప్రభు దగ్గరికి. అసలు బైబిల్ యేసుప్రభుని ఎలా చూపించిందంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం నిలవబడి ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు హైందవ గుడిలోనికి వెళ్ళండి. వెళ్ళాం కదా గతంలో మనం, కాయకర్పూరం తీసుకుని వెళ్తామా? వెళ్ళిన తర్వాత ఎక్కడి దాకా వెళ్తాం మనం? ఆ వాకిటి దాకా వెళ్తాం. ఆ వాకిటి దాకా వెళ్ళి అక్కడ నిలవబడతాం. నిలవబడగానే అక్కడి నుంచి ఒక ఆయన వస్తాడు, దాన్ని తీసుకొని ఇక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ ఏదో చేస్తాడు, మరలా తీసుకొచ్చి అది మన చేతిలో పెడతాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికే
గెట్ అవుట్ అని కదా. ఏమైంది? ఎందుకు మనం లోపల పోకూడదు? ఏమో మీరు మైలు పడి ఉంటారేమో, శవాన్ని ముట్టుంటారేమో, అపరిశుద్ధంగా ఉంటారేమో, మీకు కులం లేదేమో, గోత్రం లేదేమో, ఏంటో రకరకాల కారణాలు కదా. కానీ యేసు ప్రభు దగ్గర ఇటువైపు అటువైపు చుట్టూ ఎవరున్నారు చెప్పు? త్రాగుడుబోతులు, పాపులు, వేశ్యలు, సుంకరులు, అబద్ధికులు, మోసగాళ్ళు. ఎలా ఒప్పుకున్నాడు ఆయన? ఎలా ఒప్పుకున్నాడు ఆయన? ఇప్పటికీ ఎవరైనా త్రాగితే నా దగ్గరికి వస్తే నాకు ఒకలాగా ఉంటుంది, కంపరం. ఎవరైనా కొంచెం చెడిపోయిన వాళ్ళు ఉంటే నాకెందుకో కంపరం, నచ్చదు. ఎందుకంటే వాళ్ళని చూసి నన్ను అపార్థం చేసుకుంటారేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది నాకు ఇప్పటికే. కానీ యేసుప్రభుకి ఆ భయం లేదు. అలా యేసుప్రభు అలాంటి వారిని ఆయన చుట్టూ తిప్పుకుంటూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మత పెద్దలు ఉన్నారు, వాళ్ళు అన్నారు, ఇదేంటి వాళ్ళందరూ వేసుకొని తిరుగుతున్నావు అని. అంటే అప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పాడు వాళ్ళకి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నా ఆస్తిలో భాగం ఇమ్ము అని అడిగి ఆస్తినంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆస్తినంతటినీ నాశనం చేసుకున్నాడు. కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. కాబట్టి పందులు వేపేదానికి నియమించబడ్డాడు. పందులు వేపుతూ ఉంటే సరిగ్గా భోజనం లేదు. ఆ పందులు తినేటువంటి పొట్టు తినడానికి కూడా ఆ స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, నేను మరలా మా నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, నీ పనివాళ్ళు ఒకటిగా పెట్టుకో నన్ను అందామని మాటలు సిద్ధపరచుకొని వస్తూ ఉన్నాడు. అలా వస్తుంటే అలా దూరంలో తండ్రి చూశాడు. పరుగున వచ్చాడు, కౌగులించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి మాట్లాడలేక కొడుకో. మాట్లాడకముందే పనివాడిని పిలిచాడు, ఉంగరం పెట్టించాడు, పనివాడిని పిలిచి కాళ్ళ చెప్పులు తొడిగించాడు, పట్టు వస్త్రాలు తొడిగించాడు, క్రొవ్విన తోడను వధించమని విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చి ఇంట్లో నుంచి శబ్దాలు వస్తున్నాయి, సంగీత వాయిద్యాలు. పనివాడిని పిలిచి, ఏంటి ఆనందం, ఏంటి సంతోషం ఇంట్లో అనగానే, అయ్యా నీ తమ్ముడు మరలా వచ్చాడు ఇంటికి. వెంటనే పెద్ద కొడుక్కి ముఖం మలమల మాడిపోయింది. ఈ పెద్ద కొడుకు ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. దేవా, మేము నిన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉన్నాం, మీ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నాం. కానీ వీడు చిన్నోడున్నాడే సర్వనాశనం చేశాడు. అంటే ఈ సుంకరులు, పాపులు, వేశ్యలు, దొంగలు, త్రాగుడుబోతులు, వీళ్ళు చెడిపోయిన వాళ్ళు. వాళ్ళని నీ దగ్గరికి ఎందుకు రాణించుకుంటున్నావు ప్రభు? మేం కదా నీ ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నదంటే అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, ఒరే పెద్దోడా, ముఖం మార్చుకోవద్దు, ముఖం చిన్నపుచ్చుకోవద్దు, నీవెప్పుడు నాతో పాటు ఉన్నావు కాబట్టి నాదంతా నీదే. కానీ ఈ చిన్నవాడు తప్పిపోయి మరలా దొరికాడరా, చనిపోయి మరలా బ్రతికాడరా. అంటే దేవుడు ఎలా చూస్తున్నాడు పాపుల్ని? ఈ లోకం ఎలా చూస్తుంది అంటే పాపుల్ని చిచ్చి అని అసహించుకుంటుంది కదా. కానీ ఒకే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే క్రైస్తవ్యం అర్థం కాదు ఈ ప్రపంచానికి. ఇలాంటి దేవుణ్ణి ఎక్కడా చూడలేదు. పాపుల కోసం ప్రాణం పెట్టడం ఏంటి? పాపులను శిక్షించాలి కానీ పాపుల కోసం ప్రాణం పెట్టడం ఏంటి? అందుకని మీరు చూడండి, ప్రపంచంలో దేవుళ్ళు ఉంటారు, విచిత్రమైన ఆయుధాలు ఉంటాయి చేతిలో, విచిత్రమైన ఆయుధాలు. మీరు గ్రీక్ గాడ్స్ అని కొట్టండి, గ్రీకు దేవుళ్ళ గురించి కొట్టండి, విచిత్రంగా ఉంటాయి వాళ్ళ ఆయుధాలు. ఎవరిని పొడచడానికి? రాక్షసుని పొడచడానికంట. సరే మంచిది, విచిత్రమైన ఆయుధం పట్టుకో అన్నావు, రాక్షసుని పొడుస్తావు, ఓకే మంచిది. ఎందుకు రాక్షసుని పొడుస్తావు అంటే రాక్షసుడు చెడ్డోడు, దుర్మార్గుడు ఏదో చెప్తాం కదా. సరే, ఈ ఆయుధం పట్టుకున్న ఈ వ్యక్తి చరిత్రను తిరిగేస్తే ఈ వ్యక్తికి ఇటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది. అంటే ఇది మంచి లక్షణము. కానీ రాక్షసుడు చేస్తే, మీరు ఈ గ్రీక్ మిథాలజీ చూడండి, రాక్షసులకి ఒకటే భార్య ఉంటుంది. రాక్షసులకి ఒకటే భార్య ఉంటుంది. రాక్షసులు పొడిచి చంపేటువంటి దేవుళ్ళకి 4. నాకు అర్థమే కాదు ఈ దేవుల లాజిక్. అంటే ఒక్కరితోనే కాపురం చేయడం రాక్షసత్వం ఏమో వాళ్ళ మిథాలజీలో మనకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లాంటి దేవుణ్ణి ఈ ప్రపంచం చూడలేదు, కనీసం ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో పాటు వేశ్యలు తిరుగుతూ ఉంటే ఆయన తప్పిపోయిన కుమారుడు మరలా వస్తే తండ్రి ఎలా చూస్తాడో అలా చూస్తున్నాడు. ఈ ఆలోచన మనకు అర్థం కాలే. అందుకని యేసుప్రభుని అపార్థం చేస్తున్నారు ఈ ప్రపంచం. నేనేం చెప్తున్నాను అంటే, ఈ 10 మార్లు ఇశ్రాయేలు నన్ను పరిశోధించారు. 10వసారి పిలిచినా సరే మరలా వెనక చూస్తాడు దేవుడు. కానీ మనం రాసుకున్నటువంటి కథలో 2 సార్లు తండ్రి చూస్తాడు, 3వసారి చూడలేకపోయాడు. చిరాకు వచ్చింది.
నోరు మూసుకొని రా అన్నాడు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనల్ని చేసినోడు మనం ఎన్నిసార్లు పిలిచినా వెనుదిరిగి చూస్తాడు, పట్టించుకుంటాడు. అయితే మనం అలసిపోవాలి తప్ప ఆయన అలసిపోడు. ఎన్నిసార్లు ఇశ్రాయేలులు దేవుని శోధించారు. ఈ 14వ అధ్యాయంలో 10 సార్లు, తర్వాత చూడండి ఎన్నిసార్లు వెనుదిరుగు చూస్తారు, ఎన్నిసార్లు దేవుని నిందిస్తారు. తర్వాత ఇశ్రాయేల్ చరిత్ర చూడండి, ఎన్నిసార్లు పదే పదే తిరుగుబాటు. అయినా సరే వెనక చూస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో యూదులు చాలామంది యేసుప్రభువుని నమ్మరు. ఇప్పటికీ వాళ్ళు పిలిస్తే చూస్తూనే ఉన్నాడు. వాళ్ళని రాజ్యంగా కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం, ఇప్పటికి పిలిచినా పలుకుతాడు ఆయన. మన దేవుడు ప్రేమస్వరూపి. అయితే మనమే చాలా సందర్భాల్లో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా అంటాం. వదిలిపెట్టడు. కొద్ది కాలం ఆయన కోపం వహిస్తాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన కోపం నిమిషకాలం, ఆయన దయ ఆయుష్కాలం. దేవుని ఎవరైనా తిరస్కరిస్తేనంట 4 తరాల వరకు ఆయన కోపగించుకుంటాడంట. ఆయన ప్రేమిస్తానంట 1000 తరాల వరకు కరుణిస్తాడంట. 4 పెద్దదా 1000 పెద్దదా? ఏలైనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. మన దేవుడు ఎవరు? రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. ద్వేషిస్తే 4 తరాల వరకు కోపం ఉంచుకుంటాడంట. ప్రేమిస్తే 1000 తరాల వరకు ప్రేమిస్తాడంట. 4 పెద్దదా 1000 పెద్దదా? ఆయన కోపం 4 ఇంతలు, ప్రేమ 1000 ఇంతలు. కానీ మనం దేవుణ్ణి కోపిష్టిగానే చూస్తాం ఎంతసేపు. 4 కంటే 1996 రెట్లు పెద్దది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే మీకేమర్థమైంది? అందులో ఎంత ప్రేమ కదా. ప్రాణం పెట్టేంత ప్రేమ మనల్ని వదిలిపెడుతుందా? అస్సలు. నీవు చనిపోయే ముందు చివరి దశలో ఎక్కడో కొన ప్రాణం తగులుకుని ఉన్నా సరే ఆ సమయంలో మొరపెట్టినా నిన్ను పట్టించుకుంటాడు ఆయన. మరలా చేయి చేస్తాడని. ఎందుకంటే మేకులు కొట్టించుకున్న చేతులవి ముడుచుకోడు. అయితే మన వైపునే తప్పు ఉంటుంది. మనం చేతులు చాపితే ఏ సమయంలోనైనా చేయందిస్తాడు ఆయన. మేకులు కొట్టించుకున్న చేతులు కదా. ఆయన్ను ద్వేషించినప్పుడు 4 తరాల వరకు కోపం చూపిస్తాడంట. ఆయన్ను ప్రేమిస్తే 1000 తరాలు కరుణిస్తాడంట. మనం కనుక నిజంగా దేవుని ప్రేమిస్తే మన భవిష్యత్తు తరాలన్నీ దీవించబడతాయి. మరొకసారి, మనం కనుక దేవుని నిజంగా ప్రేమిస్తే మన భవిష్యత్తు తరాలన్నీ దీవించబడతాయి. మనం కనుక దేవునికి ద్రోహం చేస్తే మన భవిష్యత్తు తరాలు నాశనం. 4 తరాల వరకు. అంటే వాళ్ళు అతి ఉత్తములై ఉండి దేవుడు శిక్షిస్తాడని కాదు. మన కడుపున ఎలాంటి వాళ్ళు పుడతారు? చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటన్నా నేను తప్పు చేస్తే నా కొడుకుని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? సారీ, అలా శిక్షించడు. నీ కడుపును పుట్టేవాడు నీకంటే పూర్వముఖ అంటాడు. అంతే. నా కడుపును పుడితే ఎవరు బుద్ధులు వస్తాయి? నా బుద్ధులే వస్తాయి. కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తే నాకు పుట్టే పిల్లలు కూడా దేవుని ప్రేమిస్తారు, దేవునికి లోబడతారు. 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడు. దేవుని ప్రేమ చాలా బలమైంది. మరణం అంత బలమైంది. శిలువ మీద ప్రాణం పెట్టేంత బలమైంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోషేను పిలిచి, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళు? ఎంతకాలం? ఇంకా ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకముందురు? ఎంతకాలం అపనమ్మకం అని ప్రశ్నించి ఒక పరిష్కారాన్ని చెప్తున్నాడు మోషేతో దేవుడు. ఏమన్నా చూడండి, నేను వారికి స్వాస్థ్యము ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, మోషే 10 సార్లు పరిశోధించారు. పదే పరిశోధిస్తున్నారు. పదే వెనక్కి వెళ్దామంటున్నారు. పదే నన్ను కోపానికి రేకెత్తిస్తున్నారు. సరే ప్రభు, ఏం చేస్తాను అంటే, నేను వారికి స్వాస్థ్యము ఇవ్వను.
ఇక వాగ్దాన దేశాన్ని వారికి ఇవ్వను, వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి, ఒక్క తెగులుతో అందరిని హతము చేసేస్తా. ఎలాగైతే నోవహు కాలంలో జలప్రలయం రప్పించి అందరిని ముంచేశానో అలా మొత్తం అందరినీ తుడిచేస్తాను. ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని వారితో చెప్పగా, ఈ జనం కంటే ఇంకా గొప్పదైన జనాంగాన్ని నీ ద్వారా పుట్టిస్తా, నీకు పిల్లల్ని ఇస్తా. ఏమంటావు మోషే అన్నాడు. ఇలాంటి ఆఫర్ మనకొస్తే, ప్రభువా నేను కూడా అదే అనుకున్న మనసులో సరిగ్గా, అనవసరంగా అబ్రహాం సంతానానికి ఇస్తున్నా కానీ నా సంతానానికి ఇవ్వు ప్రభువా, నేనే అందామనుకున్నా ప్రభువా, జస్ట్ నేను ఏమనుకున్నా నువ్వు కూడా అదే అనుకున్నావు. ఎంతకాలం ప్రభువా, నేను సాగిలు పడినా సరే రాళ్ళు ఎత్తుకున్నారు ప్రభువా, అసలు మంచిలేనా? కొంచెమైనా విశ్వాసం ఉంది వాళ్ళకి. ఆయనకంటే ముందు మనం మాట్లాడతాం కదా. నా మీద రాయెత్తినాడు ఉండేదానికి వీల్లేదు ప్రభువా, ఏమనుకున్నారు అసలు? ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ నుంచి మోషే దేవుని సన్నిధిలో, ఇప్పుడు వీళ్ళందరి ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మోషే చేతిలో ఉన్నాయి. బస్సులో 80 మంది ఉన్నారనుకోండి, ఆదమరిచి నిద్రపోతున్నారనుకోండి గురకబెట్టి, వీళ్ళందరి ప్రాణాలు ఎవరి చేతిలో ఉంటాయి? డ్రైవర్ చేతిలో ఉంటాయి. ట్రైన్లో 2000 మంది ఉన్నారు, ఎవరి చేతిలో ఉంటాయి ప్రాణాలు? లోకో పైలట్ చేతిలో ఉంటాయి. ఫ్లైట్లో 200 మంది ఉండొచ్చు, ఎవరి చేతిలో ఉంటాయి ప్రాణాలన్నీ? పైలట్ చేతిలో ఉంటాయి కదా. ఇప్పుడు మోషే చేతిలో ఇశ్రాయేలులో ప్రాణాలు ఉన్నాయి. మోషే, నేను నీ జనాన్ని గొప్ప చేస్తాను, వీరందరిని తెగులు చేత చంపేస్తాను, చెప్పు మోషే అన్నాడు. ఏది మోషేను పరిశోధిద్దామని కాదు అడిగింది, నిజంగానే అడిగాడు. మోషే స్థానంలో మనం ఉంటే, మోషే స్థానం దాకా ఎందుకు? కుళాయి దగ్గర మన బిందెని జరిపితే వాళ్ళు బ్రతకాలని కోరుకుంటామా? కానీ మోషే సాగిలు పడినా సరే రాళ్ళు ఎత్తుకున్నారు. అలాంటి కఠిన హృదయాల ప్రాణాలన్నీ మోషే చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పు మోషే, తెగులు చేత అందరినీ నాశనం చేస్తా. నిజంగా మోషే చెప్పినటువంటి సమాధానం, ఆయన దేవునికి అడ్డుపడిన విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు వీళ్ళు బ్రతికేదానికి యోగ్యులు కాదు. దేవుడి మీద తిరుగుబాటు చేసిన వీళ్ళు, 10 సార్లు తిరుగుబాటు చేసిన వీళ్ళు బ్రతికేదానికి అర్హులు కాదు, బ్రతకడానికి అర్హులు కాదు. అయినా సరే వాళ్ళ కోసమని మోషే గోజాడిన విధానం, ప్రాధేయపడిన విధానం ఎంత అందంగా ఉంటుందంటే, అద్భుతంగా ఉంటుందంటే, 13వ వచనం, మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గురించి విందురు. ప్రభువా, తెగులు చేత వీరందరిని చంపేస్తావా? అయితే ఐగుప్తీయులకు ఇది వినబడదా? అంటే దేవుడి మహిమ కోసం వేడుకుంటున్నాడు. ప్రభువా, ఐగుప్తీయులు ఏమనుకుంటారు? నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘం వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనులు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందురు. ప్రభువా, నీవు వీరందరినీ చంపితే ఐగుప్తీయులు ఏమనుకుంటారు? నీకు శక్తి లేక చంపావనుకుంటారు. అంటే దేవుని మహిమ అవమానానికి గురి కాకూడదు, దేవుణ్ణి ఎవరు పల్లెత్తి మాట అనకూడదు. అడ్డుపడుతున్నాడు. ప్రభువా, నీవు తెగులతో చంపితే మరి ఐగుప్తులు ఏమనుకుంటారు? వీళ్ళు తిరుగుబాటు చేశారు, చనిపోయారు అనేది నాకు తెలుసు ప్రభువా, కానీ ఐగుప్తీయులకు ఎలా వినబడుతుంది? వారి దేవుడికి శక్తి లేక చంపాడు అని కదా వాళ్ళు అనుకుంటారు అని 17వ వచనం నుంచి ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏది దేవుడు చెప్పిన మాటనే మాట్లాడుతున్నాడు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి తెచ్చువాడినై ఉన్నాడనియు
నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక. యెహోవా ఎవరంట? యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు. దీర్ఘశాంతం అంటే సహించడం, 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 శాంతి, దీర్ఘశాంతం. ప్రభువా నీవు దీర్ఘశాంతుడివే, ఇంకొకసారి శాంతి చూపించు, ఇంకొకసారి శాంతి చూపించు. కృపాతిశయుడు. కృప అంటే వాస్తవానికి వీళ్ళు బ్రతికేదానికి అర్హులు కాదు ప్రభువా, అయినా సరే వీరి మీద కృప చూపించు. ఇది మోషే ప్రార్థన. ఎవరైతే బ్రతకడానికి యోగ్యులు కాదో వారి పక్షాన మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారిని చంపొద్దు, వారిని చంపొద్దు. 19వ వచనం, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషము పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, ప్రభువా వీరిని క్షమించని వారి క్షమాపణ కోసం వేడుతున్నాడు మోషే. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. 20వ వచనం చూడండి, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, మోషే నేను క్షమించాను వీరిని. ఎలా క్షమించాడంట? నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను వీరిని క్షమించి ఉన్నాను. ఒకవేళ మోషే అడ్డుపడి ఉండకపోయి ఉంటే అందరినీ ఒక్క తెగులుతో చంపి ఉండేవాడు అంతే. మోషే అడ్డుపడ్డాడు, ప్రభువా వారిని క్షమించు. దేవుడు అంటున్నాడు, మోషే నీ మాట చొప్పున వారిని క్షమించాను. క్షమాపణ అన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుని దగ్గరనే దొరుకుతుంది. క్షమాపణ అన్నది ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకదు. కీర్తన గ్రంథం 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల యెహోవా ఎవడు నిలువగలడు? ఆయన నాలో దోషాలను చూస్తే నేను నిలవగలనా? నాలో దోషాలను చూస్తే దేవుడు నేను నిలవగలనా? భక్తుడు చూడండి, అంటే ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత లోతులో నుంచి వస్తుంది ఈ మాట? దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకుంటే వస్తుంది ఇది, దేవుణ్ణి ఎంతగా అనుభవిస్తే వస్తుంది ఇది. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అసలు ఎంత అనుభవపూర్వకమైన మాట ఇది. అంటే ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని గుర్తెరిగి, ప్రభువా నీవు నన్ను ఇంకను కాపాడుతున్నావంటే నాలో ఎక్కువ శాతం దోషాలు నీవు చూడలేదు కాబట్టే అని. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటున్నాడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. ఈరోజు నీవు నేను దేవుని సేవిస్తున్నామంటే ఆయన మన దోషాలను క్షమించాడు కాబట్టే, మనల్ని క్షమించాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన మీద భక్తి మనకు ఏర్పడింది. ఆయన మనం ఆరాధిస్తున్నాం, ఆయన మనం స్తుతిస్తున్నాం, ప్రభువా ఇంతటి పాపిని నన్ను క్షమించావు కదా అని. అక్కడి నుంచి వస్తుంది భక్తి అనేది. మనం దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేము. ఎందుకో చాలా సందర్భాల్లో మనం భౌతికమైన వాటితో ముడిపెట్టి దేవుని అర్థం చేసుకోలేము. నిజంగా మనం దేవుని అర్థం చేస్తున్నప్పుడు మనకి ఏదో దేవుడు ఇస్తాడు, ఇవ్వాలి అని కాకుండా దేవుణ్ణి బట్టే మనం దేవుని స్తుతిస్తాం. దేవుడు ఏదో ఇచ్చాడని కాదు, దేవుణ్ణి బట్టే దేవుని స్తుతిస్తాం. ప్రభువా నీవు దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడో? అయితే మనుషులు నీ యందు భయభక్తులు నిలిపేటట్టుగా నీ వద్ద క్షమాపణ దొరుకుతుంది. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. ఇంకెక్కడ దొరకదు. ఎక్కడ దొరకదు క్షమాపణ? ప్రపంచంలో పాపము చేయని మానవుడు లేడు. ఉన్నాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరం పాపం చేశాం కదా. ఏ భేదం లేదు, అందరం పాపం చేస్తున్నాం కదా. అయితే పాపం చేసేవాళ్ళు,
ఒకానొక సందర్భంలో నాకు క్షమాపణ కావాలి, నేను చేసింది పాపము అనేది కనుక వాళ్ళకు అర్థమై నాకు క్షమాపణ కావాలి అంటే వాళ్ళు వెదిగితే కనిపించే ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ పాపాన్ని నేను క్షమిస్తాను అంటాడు యేసు ప్రభు. ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు కదా, నిన్ను క్షమించడానికి నేను శిలువలో ప్రాణం పెట్టాను అని. ఎంతటి ధన్యులమో, ఎంతటి భాగ్యవంతులమో, ఎంతటి అదృష్టవంతులమో, ఎంతటి ఐశ్వర్యవంతులమో మనం ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుడిగా కలిగినటువంటి మనం. అర్థం కాలే మనకి. ఎదురుగా ఉన్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ని చూసి అయ్యో నాకు లేదేంటి అనుకుంటున్నాం. కాదు, వాడికి యేసు ప్రభు లేడు, వాడిని చూసి జాలిపడాలి. వాడికి యేసు ప్రభు లేడు, వాడిని చూసి జాలిపడాలి. ఓ పెద్ద కారు వెళ్తూ ఉంటే ఇలాంటిది నాకు లేదే అని మనకు అనిపించవచ్చు, వాడిని చూసి జాలిపడాలి. యేసు ప్రభు లేడు. మేము ఇక్కడికి రాకముందు నివాసం ఉదయాన్నే బయటకు వచ్చాను, ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. బయట ఎదురుగా చెత్త పేపర్లు ఏరుకుంటారు కదా, ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు ఏమైనా ఉంటే చెత్తలో ఏరుకుంటూ ఉంటారు కదా, బీరు బాటిల్ ఏరుకుంటూ ఉంటారు కదా. అలాంటి ఒక వ్యక్తి కనిపించాడు. ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం ఉంటే అక్కడ పడుకున్నాడు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఉదయాన్నే, అప్పుడు ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుంది, అందరూ బయటకు వస్తున్నారు ఒక్కొక్కరుగా. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సమయంలో ఒక క్రొత్త నిబంధన బైబిల్ ఉంటే దాన్ని 2 చేతుల్లో పట్టుకొని దాని మీద తల వాల్చి మోకాలు లొంగి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? చెత్త పేపర్లు ఏరుకునే వ్యక్తి. దాన్ని చూసి ఒళ్ళు పులకరించింది, ప్రాణం పులకరించింది. ఏ జాతి కూడా, ఏ వ్యక్తి కూడా పరలోకముందున్న దేవుడికి ప్రార్థన చేయడు, ఒక్క క్రైస్తవుడు తప్ప. అదేంటన్నా, చాలామంది చేస్తారు కదా, చాలామంది చేస్తారు కదన్నా. అవును కదా, చాలామంది చేస్తారా? దేవునితో నేరుగా మాట్లాడగలిగే ఒకే ఒక జాతి క్రైస్తవ్యం. తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడతాం, అవునా? మన బాధలు పంచుకుంటాం, మన సుఖాలు పంచుకుంటాం, ప్రతి విషయంలో దేవునితో మాట్లాడతాం మనం కదా. మిగతా వాళ్ళు మొక్కుకుంటారు. ఏం చేస్తారు? మొక్కుకుంటారు, సంబంధం ఉండదు. వాళ్ళు మొక్కుకున్నది జరుగుతుందో లేదో తెలియదు కాబట్టి ఆఫర్లు ఇస్తారు. నన్ను కనుక పాస్ చేస్తే ఆఫర్. కానీ మనం అలా దేవుని సమీపించం. కష్టం వచ్చినా సరే, దేవా కష్టాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, నాకేదో నేర్పిస్తున్నావు కృతజ్ఞతలు, నేను చేసిన మూర్ఖపు పనికే ఈ కష్టం వచ్చింది, ప్రభువా నన్ను సమకూర్చడానికే మరలా నాకు ఇలాంటి పరిస్థితి కలుగు చేసావు, కృతజ్ఞతలు. ప్రతి సందర్భంలో దేవునితో మాట్లాడతాం. మాట్లాడరా మీరు? మనుషులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ ఉంది కాబట్టే దేవుని మనం అనుభవించగలుగుతున్నాం. ఒకవేళ క్షమించకుండా అలా చంపివేసి ఉంటే మనం దేవుని ప్రేమను రుచించే వాళ్ళం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఏం చెప్తుంది అంటే, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ప్రాణం పెట్టిన వాడి దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. నేను నీ ప్రాణం తీస్తా అంటే పోవడానికి భయపడతాం, కానీ నా ప్రాణం నీ కోసం ఇచ్చాను అన్నప్పుడు ఎంత ధైర్యంగా వెళ్తాం ఆయన కృపాసనం దగ్గరికి. ధైర్యంగా వెళ్తాం. ప్రభువా తప్పు అయిపోయింది, పాపం చేశాను, క్షమించు. ఎందుకంటే ఈ ధైర్యం ఉంది సిలువలో. మనకి పాపికి ధైర్యాన్ని ఇచ్చే స్థలం సిలువ. ఏ జాతి అయినా సరే, ఏ మానవుడైనా సరే, ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సరే, ఏ కాలమైనా సరే, నేను పాపం చేశాను, నన్ను క్షమించే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం యేసు ప్రభువు. అయితే ఆ ప్రశ్న రాలేదు కాబట్టి ఆయా మతాల్లో, ఆయా సిద్ధాంతాలు మిగిలిపోయారు. నిజంగా ఇక్కడ ఆలోచన వస్తే, నన్ను క్షమించే దేవుడు ఎవరు అనే ప్రశ్న వస్తే యేసు ప్రభువే, ఇంకెవరు లేరు. క్షమాపణ ఈయన దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఉదాహరణకి నేను గ్రీకు ప్రాంతంలో పుట్టాను అనుకోండి. గ్రీకు ప్రాంతంలో చాలామంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, ఏం తక్కువ లేదు. నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నన్ను క్షమించు అని.
అక్కడికి వెళ్ళాను అనుకో, నలుగురిని వేసుకొని ఉంటాడు. ఒరే నాకంటే పూర్వం పోకేనా అని అనిపించదా? నేను చేసింది ఒకరితోనే, ఈయనకు నలుగురు ఉన్నారు, ఆయన ఎందుకు క్షమాపణ అడగడం కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే క్షమాపణ అడిగేదానికి అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది, అడగొచ్చు. ఎందుకంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. 103వ కీర్తన 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడంట మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదంట, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనం ఏమనుకుంటామంటే కష్టాల్లో ఉన్నప్పుడు నేను చేసిన పాపానికి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, సారీ అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో ఒకదాన్ని పట్టుకున్నాడు అంతే, దానికే ఇంత గిలగిల కొట్టుకుంటున్నాం. అన్నీ పట్టించుకుంటే భక్తుడు ఏమన్నాడు చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మొత్తం అన్నింటిని లెక్కలకు తీసుకోలే, ఏదో ఒకటి, ఆ ఏదో ఒకదాన్ని శిక్షిస్తూ ఉంటేనే మనం కింద మీద అయిపోతున్నాం. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు తప్పు చేస్తే వారిని కొడతామా? కొడతాం. కొట్టి ఎంతకాలం కోపం ఉంచుకుంటాం? కొట్టేటప్పుడు కూడా ప్రేమ ఉండదా? కొట్టేటప్పుడు ప్రేమ ఉంటుంది. వాడు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తాం, కానీ బయటికి గంభీరంగా ఉంటాం. ఎంత వాళ్ళని శిక్షించామో మరలా అంతకు రెట్టింపు మనం హక్కును చేర్చుకుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ మనకి? ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఎక్కడైనా కోర్సు జాయిన్ అయ్యామా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ మనకి? ఆయనలో నుండి వచ్చింది. మరి మానవులుగా మనమే మన బిడ్డలను అంతగా ప్రేమిస్తే మరి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తాడు? ఆయన దగ్గర క్షమాపణ ఉంది. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అంటున్నాడు మోషేతో దేవుడు. మోషే, నేను వీరిని తెగులుతో ఒక్క దెబ్బతో, ఎలాగైతే నోవహు కాలంలో జలప్రలయం రప్పించి అందరినీ తుడిచిపెట్టానో అలా ఒక్క దెబ్బతో అందరినీ తుడిచేద్దాం అనుకున్నా, అయితే నీ మాట చొప్పున వీరిని క్షమించాను. మోషే అడ్డుపడిన విధానం ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. మోషే అడ్డుపడకపోయి ఉంటారు, ఇశ్రాయేళ్ల భవిష్యత్తు ఏమై ఉండదో. మోషే అడ్డుపడి ప్రాధేయపడకపోయి ఉంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు లేవు, తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరు. ఇశ్రాయేళ్ల చరిత్ర ఇంకొకలాగుండేది. అయితే మోషే అడ్డుపడ్డాడు, దేవుడు క్షమించాడు. ఇప్పుడు ఒక ఆయన చూపెడతాను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారిని నిద్రించడం చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవటం సాధ్యము కానియడలా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచెను. ఎలాగనగా వారి కన్నులు భారంగా ఉండను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి గెత్సెమనే తోటలో ఎంతగా ప్రార్థన చేస్తున్నారు అంటే, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. ఎలాగుందంటే ఆయన ప్రాణము మరణమగునంతగా ఆయన ప్రాణం దుఃఖంలో మునిగిపోయిందంట. లూకాసు వార్త 22వ అధ్యాయము 42 నుంచి, తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఆయన వేదన పడి
మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసుప్రభు ఎంతలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన చెమట రక్త బిందువులాగా నేలను పడుతూ ఉంది, రక్తం కారేంతగా ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన ఎక్కడ ఉండదు, ఎవరూ చేయలేదు, ఎవరూ చేయబోరు, ఒక్క యేసుప్రభువే. మోషే ఎలా ప్రార్థన చేశాడు? మరింత ఆతురముగా దుఃఖపడుతూ ఏమైనా ప్రార్థన చేశాడా? అడ్డుపడ్డాడు, ప్రాధేయపడ్డాడు, సహజమైన ప్రార్థనే. దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రభా నీవు దీర్ఘశాంతుడివి, కృపా కనికరం కలిగిన దేవుడివి అని ప్రార్థన చేశాడు. ఐగుప్తులు ఏమనుకుంటారు, నీ బాహుబలాన్ని శంకిస్తారు కదా, నీ నామానికి అవమానం కలుగుతుంది కదా అని ప్రాధేయపడ్డాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గారునంతగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించుగాక అంటున్నాడు. ఏంటి ఆ పాత్ర? దేవుని ఉగ్రత. ఆ రోజు దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీద పడుతూ ఉంటే మోషే అడ్డుపడ్డాడు, ప్రార్థన చేశాడు, దేవుడు క్షమించాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతూ ఉన్నప్పుడు, సర్వ మానవాళి మీద ఆ రోజు 10 గోత్రాలే, ఆ రోజు 10 గోత్రాలే సర్వ మానవాళి మీద భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వ మానవాళి మీద కుమ్మరించబడబోతున్నటువంటి దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో అడ్డుపడుతున్నాడు దేవుని ఉగ్రతకి. సమస్త మానవాళి మీద కుమ్మరించబడబోతున్నటువంటి దేవుని ఉగ్రత నుండి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుపడుతున్నాడు. వారిని క్షమించు అనడానికి కాదు, వారి ఉగ్రతని నా మీద కుమ్మరించు అని అడగడానికి. మోషే ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా క్షమించు అని ప్రార్థన చేశాడు. వారి దోషాన్ని నా మీదకి వేయి అనలా ఆయన, ప్రభువా క్షమించు అన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరి దోషాన్ని ఉగ్రతని నేను త్రాగుతాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో అత్యంత దారుణంగా ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మన ఉగ్రత, మన మీద కుమ్మరించబడవలసినటువంటి ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కుమ్మరించబడింది. మోషే ప్రాధేయపడితే దేవుడు 10 గోత్రాలని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గెత్సెమనే తోటలో దేవుని ఉగ్రతను ఒక్కడే తాగేశాడు. అలా నీవు నేను కనికరించబడ్డాం, నీవు నేను రక్షించబడ్డాం, నీవు నేను ఇలా ప్రత్యేకమైన జనాంగముగా చేయబడ్డాం. ఇది ఊరకే జరిగింది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఒక దేవుని షరతు, నిబంధన ఏంటంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారు నశింపగా నిత్యజీవం పొందుతారు అని. ఇది మీకు అర్థం కావడానికి మోషే సంఖ్యాకాండంలో అన్నాడు కదా, ప్రభువా నీవు దీర్ఘశాంతుడివి, కృపా కనికరం కలిగిన దేవుడివి అన్నాడు కదా. ఎక్కడి నుంచి అన్నాడు ఆ మాట అంటే నిర్గమకాండం 34వ అధ్యాయం నుంచి తీసుకున్నాడు దాన్ని. ఎవరు? మోషే. నిర్గమకాండం 34, 6, 7 వచనాలు చూడండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించనని ప్రకటించను. ఈ వచనాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ సంఖ్యాకాండం 14లో. ప్రభువా నీవు వారిని నశింపజేస్తావా? అయితే మరి కృపా కనికరం కలిగిన దేవుడు అని చెప్పావు, దీర్ఘశాంతుడు అని చెప్పావు, కరుణిస్తా అని చెప్పావు. కాబట్టి నేను నీ మాటను ఆధారం చేసుకునే ప్రార్థన చేస్తున్నా. దీర్ఘశాంతం కలిగిన దేవుడు అని చెప్పావు కదా, నీ దీర్ఘశాంతం కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రభువా దీర్ఘశాంతం అన్నది నీ స్వభావం కదా, కాబట్టి నీ స్వభావానికి నువ్వు వేరుగా ఏది చేయలేవు కదా. కాబట్టి నీ దీర్ఘశాంతం, నీ కృపాసత్యం కోసం వేడుతున్నా. నీ కృపాసత్యాన్ని బట్టి, నీ దీర్ఘశాంతాన్ని బట్టి ఈ ప్రజలను క్షమించు అన్నప్పుడు దేవుడు తన స్వభావాన్ని బట్టి వారిని క్షమించాడు. యోహాను సువార్తలో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంట? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడు, ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే నశించము, రక్షించబడతాము. ఇది దేవుడు ఈ ప్రపంచంతో చేసినటువంటి నిబంధన. ఇది ఎవరైనా సరే, ఎంతటి పాపి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదము చెంతకు వస్తే ఆయన రక్షిస్తాడు. ఇది దేవుడు చేసిన నిబంధన. మీరడు, ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే మీరడు. ఆ రోజు మోషే అన్నాడు, దేవా దీర్ఘశాంతం కలిగిన దేవుడివి కదా, కాబట్టి నీ దీర్ఘశాంతాన్ని బట్టి వీరిని క్షమించన్నప్పుడు ఆయన క్షమించాడు. అలాగే ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, మనందరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి దొంగని, వ్యభిచారిని, స్మగ్లర్ని, హంతకుడిని, మోసగాడిని అందరిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ ప్రేమను మనం ఎలా తీసుకోవాలంటే ఒకే ఒక్క దారి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ఆ సిలువ మరణంలో దేవుని ప్రేమ మనకు లభిస్తుంది. పాపం ఎంతోమంది రైల్వే పట్టాల మీద తెగిపడుతున్నారు, ఎంతోమంది పురుగుల ముందాకి చచ్చిపోతున్నారు, ఎంతోమంది కరెంటు పట్టుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇక నా బ్రతుకెందుకు, ఇక నన్నెవరు క్షమిస్తారు, నేను చేసిన పని అందరికీ తెలిసిపోయింది, నన్నెవరు క్షమించరు, అందరూ ఉమ్ముతున్నారు. అంతే కదా, అందరం పాపం చేస్తాం. కానీ ఎవరిదైనా పాపం బయటకు వచ్చిందనుకో, మనము అతి ఉత్తమం లెక్క వాళ్ళ గురించి మాట్లాడతాం కదా. అలాంటి వారికి కూడా శుభవార్త ఏంటంటే ఒకే ఒక్కడు మనల్ని అసహించుకొని వాడు, మనల్ని ప్రేమించేవాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్ధాంతరంగా ప్రాణాన్ని తీసుకుంటున్నటువంటి ఆ ఆత్మహత్య చేసుకునే వారికి తెలియాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా ఏకపట్టుగా ఉమ్మివేసినా సరే, నీ బ్రతుకెందుకని ఉమ్మివేసినా సరే, అని ఉమ్మినా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన ఉమ్మివేయడు. ఎందుకంటే మనం చేసిన నీచమైన పనులకి ఆయన ముఖం మీద ఉమ్మివేయించుకున్న ఆయన. కాబట్టి ఆ ఉమ్మివేత ఎలాగుంటుందో, ఆ అవమానం ఎలాగుంటుందో తెలిసిన ఆయన మనల్ని హక్కును చేర్చుకుంటాడు, మన పాపాన్ని క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. ఎక్కడైతే ఉమ్మివేతకు గురయ్యామో, ఎక్కడైతే అవమానానికి గురయ్యామో అక్కడి నుంచే మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచే 10 మంది చేత మనకు గౌరవాన్ని ఇప్పిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారం ముందు పట్టుబడిన ఒక స్త్రీ తీసుకొని రాబడింది. ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాం. యేసు ప్రభు ఏమైనా అన్నాడా? ఏమ్మా కొంచెం కూడా బుద్ధి లేదా, కడుపుకు అన్నమే తింటున్నావా? ఎన్ని మాటలు అంటాం కదా మనమైతే, ఒక్క మాట మాట్లాడాలి ఆయన. మనం కూడా అలాంటి పని చేస్తుంటాం. కానీ వాళ్ళని అంటాం, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క మాటలే, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి, పాపం చేయనివాడు మొదట రాయి వేయండి. అందరూ వెళ్ళిపోయారు. రాయి వేయాల్సిన వ్యక్తి ఈయనే, ఎందుకంటే నేను పాపం చేయలే, పాపం లేదు ఈయనలో, రాయి వేయచ్చు. రాయి వేయాలి. అమ్మా ఎవరు శిక్ష విధించలేదా? విధించలే ప్రభా, నేను కూడా విధించను. అదేంటి ప్రభా, నీకు వాళ్ళకు పోలికేంటి? వాళ్ళు పాపం చేశారు కాబట్టి వెళ్ళిపోయారు, నువ్వు పాపం చేయలేదు కదా. అమ్మ నేను కూడా రాయి వేయను. రాయి వేయడానికి కాదు ఆయన వచ్చింది, రాయి వేయడానికి అది వచ్చింది. నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయొద్దు. ఎంతటి పాపి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర క్షమాపణ ఉంది. ఇది దేవుని నిబంధన, దేవుని అగ్రిమెంట్. ఇది ఈ అగ్రిమెంట్ ప్రకారంగా యేసుప్రభు దగ్గరికి వస్తే ఎలాంటి వాడినైనా ఆయన క్షమిస్తాడు. మారు మనసు పశ్చాత్తాపంతో వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, ఆ క్షమాపణని శిలువ ద్వారా ప్రపంచానికి నిరూపించిన దేవుడు. ఈ ప్రపంచానికి ఎప్పటికి అర్థమవుతుందో ఈ మాట, ప్రపంచానికి వద్దులే, ఈ క్రైస్తవులకి ఎప్పటికి అర్థమవుతుందో ఈ మాట. ఈరోజు ఆదివారం తండోపతండాలుగా వెళ్ళి ఉంటారు చర్చిలకి. ఏమి వినడానికి వెళ్ళి ఉంటారంటే దేవునిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొత్తగా దీవించేది, కొత్తగా ఆశీర్వదించేది ఏమీ లేదు ఇక్కడ. ఆల్రెడీ దీవించాడు, ఆశీర్వాదం ఎప్పుడు అయిపోయింది. ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని మనం అర్థం చేసుకోవడానికి వచ్చాము ఈరోజు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ఏ దీవెనిది? పరలోక దీవెనిది, శాశ్వతమైన దీవెనిది, శాశ్వతమైన ఆశీర్వాదం ఇది. ఒక్కసారి మన నేపథ్యాన్ని చూసుకుంటే, మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, మనం ఎక్కడ పుట్టాము, ఏ పరిస్థితుల్లో పెరిగాము,
అయితే మన దగ్గరికి సువార్త ఎలా వచ్చింది, మనకే నమ్మాలని ఎందుకు అనిపించింది, మనమే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు సేవిస్తున్నాం? నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఇంత ప్రపంచంలో నా దగ్గరకు వచ్చావా అని. ఆ రోజు యెరూషలేములో చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని. ఒకవేళ మనం అప్పటికి పుట్టలేదు కదా, పుట్టామా? లేదు కదా. ఒకవేళ యేసు ప్రభు ఆ యెరూషలేములో అపోస్తులుడికి చెప్తూ ఉన్నప్పుడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు, మనం కనుక భవిష్యత్తులో పుడతామని తెలిసి మనం చూస్తూ ఉంటే ఈ సందర్భాన్ని మనకు ఎంత భయం అనిపిస్తుందంటే, వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి మా భారతదేశానికి రావడం ఎప్పుడు, అందులో వీళ్ళు తెలుగు నేర్చుకొని ఆంధ్రప్రదేశ్కి రావడం ఎప్పుడు, అందులో అన్ని ప్రాంతాలు దాటి మా పల్లెటూరుకి రావడం ఎప్పుడు, ఆ వార్త వినబడేటప్పటికీ నేను అక్కడ ఉండడం ఎప్పుడు? ఇదంతా జరుగుతుందా? ఇదంతా ఊహ మాత్రమే. సరిగ్గా అది వచ్చే సమయానికి మనం అక్కడ ఉండడం ఏంటి, ఆ పేపర్ మనం తీసుకోవడం ఏంటి, ఆ పేపర్ చదవడం ఏంటి, లేకపోతే ఆ వార్త చెప్తున్నప్పుడు వినడం ఏంటి, ఆ సమయంలో మనకు నమ్మకం రావడం ఏంటి, ఇరుగు పొరుగు వాళ్ళేమో మా ఊరు దాడతారు లేదా అని అనడం ఏంటి, మనకు మాత్రం నమ్మకం రావడం ఏంటి? మన జీవితంలో దేవుడు ఒక కార్యం వెంట ఒకటి, ఒక కార్యం వెంట ఒకటి జరిగిస్తూ మనల్ని నమ్మించడం ఏంటి? ఇదంతా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనల్ని. ఎంత అద్భుతమైన విమోచన కార్యము, రక్షణ కార్యము. ఆ రోజు 10 గోత్రాలు ఇశ్రాయేలు రక్షించబడడానికి, ప్రాణంతో బ్రతికి బట్టగట్టగలగడానికి ఏకైక కారణం మోషే అడ్డుపడ్డాడు, మోషే ప్రార్థన చేశాడు. ఈరోజు సర్వ ప్రపంచం క్షమించబడుతుంది అంటే, దేవుని ప్రేమను రుచించగలుగుతుందంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ కార్యం, ప్రాణత్యాగం, గెత్సెమనే తోటలో మన మీద కుమ్మరించబడవలసినటువంటి ఉగ్రతను అంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే భరించాడు కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ప్రభు సన్నిధానాన్ని సమీపించవచ్చు. దేన్ని బట్టి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని బట్టి. ఇది అగ్రిమెంట్. మోషే ఎలాగైతే దేవునికి అడ్డుపడ్డాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే కంటే 1,000,000 రెట్లు శ్రేష్ఠుడు. ఆయన అడ్డుపడ్డం కాదు, మన ఉగ్రతని ఆయన మీద కొమ్మరించుకున్నాడు, ఆయన త్రాగివేశాడు. మోషే ఇశ్రాయేలు శిక్షను భరించలే, మోషే ప్రార్థన చేశాడు. యేసు ప్రభు శిక్షను భరించాడు, సిలువను మోసాడు, మన పాపాన్ని పరిహరించాడు, రక్తం కార్చాడు. కాబట్టి క్షమాపణ అన్నది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉండేటువంటి, ఆయనలో మాత్రమే ఉండేటువంటి దైవ లక్షణం. ఇంకెక్కడ మనకి ఇది కనబడదు. క్షమాపణ ఉంది కాబట్టి మనం ప్రభువుని మనసారా ఆరాధిస్తున్నాం. క్షమించబడిన వారమై, క్షమాపణను రుచించిన వారమై. మరొకసారి ఈ వారం అంతట్లో మనం ఎక్కడెక్కడ ఇశ్రాయేలు కాదేశు బర్నేలో తిరుగుబాటు చేసినట్టుగా దేవుని మీద తిరుగుబాటు చేశామో మరొకసారి మనకై మనం పరీక్షించుకుందాం. దేవుడు పదే పదే అనేకమైన సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, ఆయన బాహుబలాన్ని చూపెడుతూ ఉన్నప్పటికీ 10 మార్లు ఇశ్రాయేలు పరిశోధించారు దేవుణ్ణి. అలా మనం గడిచినటువంటి రోజుల్లో ఏ సందర్భాల్లో దేవుని మీద తిరుగుబాటు చేశామో, ఏ సందర్భాల్లో దేవుని వాక్యం మీదకి రాళ్ళు ఎత్తుకున్నామో, మీరు అలా ప్రవర్తించకండి, మీరు అలా పాపం చేయకండి అన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధిక్కరించాము. ఆ రోజు మోషే అహరోనుల్ని ఇశ్రాయేల్ సమాజం రాళ్ళు ఎత్తుకున్నట్టుగా వారి మీదకి, కాలేబు యెహోషువల మీదకి రాళ్ళు ఎత్తుకున్నట్టుగా దేవుని ప్రణాళికకు ఎదురు తిరిగినటువంటి సందర్భాలు ఎన్నో మనకు తెలుసు కదా. మరొకసారి మనకై మనం పరీక్షించుకుందాం. ప్రభువా, పలానా సందర్భంలో నేను ధిక్కరించాను, మీ పరిశుద్ధతను అవమానించాను, ప్రభువా మీ స్వభావాన్ని నిందించాను, మీ బాహుబలాన్ని తక్కువ చేశాను, ప్రభువా నన్ను క్షమించు. నేను క్షమించమని అడుగుతూ ఉన్నది నాలో ఉన్నటువంటి యోగ్యతను బట్టి కాదు, నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి నన్ను క్షమించమని వేడుతున్నా అని మరొకసారి ప్రభుని క్షమాపణ వేడదాం.